హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎవరిదైతే నేమ్ ఎం లెటర్తో స్టార్ట్ అవుతుందో వాళ్ళ యొక్క జాతకం ఎలా ఉండబోతుంది, అలాగే వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం చూద్దాము. ఫ్రెండ్స్, వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మొదటిగా చూసినట్లయితే ఒక వ్యక్తి పేరు వారి గుర్తింపుని సూచిస్తుంది. అటువంటి పరిస్థితిలో జ్యోతిష్యం ప్రకారం మీరు ఒక వ్యక్తికి సంబంధించిన ఏదైనా సంబంధిత సమాచారాన్ని పొందాలనుకుంటే వారి పేరుతో పాటు వ్యక్తి యొక్క మొదటి ఆల్ఫాబెట్ అంటే అక్షరం కీలక పాత్ర పోషిస్తుంది. ఎం అక్షరంతో ప్రారంభమయ్యే స్థానికుల గురించి అంటే వ్యక్తుల గురించి మనం మాట్లాడినట్లయితే వారు మృదువైన మరియు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారని నమ్ముతారు. అలాగే వారు ఇతరులను తమ వైపుకు ఆకర్షించగల సామర్థ్యాన్ని వీళ్ళు కలిగి ఉంటారు. తద్వారా ఇతరులను జాగ్రత్తగా వీళ్ళు వినవచ్చు. అలాంటి వ్యక్తులు తమ అభిప్రాయాన్ని సరళంగా అర్థం చేసుకోగలుగుతారు. అయితే ఫ్రెండ్స్, ఈ వ్యక్తులు భావోద్వేగ స్వభావం వారిని వివిధ వాతావరణాలలో హాని కలిగించేలా చేస్తుంది మరియు ఇతరులు వాటిని సద్వినియోగం చేసుకుంటారు. అయినప్పటికీ వారు ఎల్లప్పుడూ ఇతర వ్యక్తులకు సహాయం చేయడానికి వాటిని అందుబాటులో ఉంచుతారు. వారి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఎల్లప్పుడూ వ్యతిరేక లింగానికి మధ్య ప్రజాదరణ పొందేలా చేస్తుంది. మీరు ఇతరుల సమస్యలను వినడానికి మరియు వాటిని సంబంధిత పరిష్కారాలను కనుగొనటానికి ఇష్టపడతారు. ఎం అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులలో జ్ఞాననిధి దాగి ఉందని నమ్ముతారు. ఈ వ్యక్తులు నాణ్యమైన మార్గంలో జీవించే మార్గాలను తెలుసుకుంటారు మరియు జీవితాన్ని సంతోషంగా గడపాలని ఇతరులతో కూడా వీళ్ళు సూచిస్తారు. అలా కాకుండా ఎం అక్షరం ఉన్న వ్యక్తులు అద్భుతమైన నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు మరియు తద్వారా కార్యాలయంలో ఇతరుల కంటే వీళ్ళు ముందు ఉంటారు. ఎం అక్షరంతో ఉన్న వ్యక్తులు విభిన్న అంశాలను ఆలోచించి మరియు అర్థం చేసుకునే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అలా కాకుండా వారు తమ భాగస్వాముల పట్ల విధిగా ఉంటారు మరియు వారిలో ఎక్కువ ప్రేమ ఉంటుంది. స్థానికులు అంటే ఈ వ్యక్తులు తమ జీవిత భాగస్వాములను ప్రత్యేకంగా భావించే ఏ అవకాశాన్ని వదిలిపెట్టారు. అందుకే స్థానికుల మధ్య అంటే ఈ వ్యక్తుల మధ్య సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామితో తగాదాల విషయంలో వారు తమ పోరాటాన్ని తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు మరియు సంబంధాన్ని మళ్ళీ బలంగా మార్చుకోగలరు. ఎం అక్షరం యొక్క వ్యక్తుల ప్రేమ జీవితం గురించి మనం మాట్లాడినట్లయితే ప్రేమ జీవితం 2024లో చాలా అనుకూలంగా ఉంటుంది అనే సూచనలు ఉన్నాయి. ఇక ఆగస్టు వరకు ఎం వ్యక్తుల గల ప్రేమ జీవితంలో అనేక ఎత్తుపల్లాలు ఉంటాయి. అక్షరం ఈ యొక్క వ్యక్తులు సరైన మార్గంలో విశ్లేషించాల్సిన సంబంధాలలో వివిధ ఆందోళనలు వీళ్ళకి ఉండవచ్చు. ఈ కాలంలో భాగస్వామితో మనస్పర్ధాలు అలాగే వాదనలు మొదలవుతాయి. కొన్ని సమయాల్లో ఈ వ్యక్తులు తమ ప్రేమ సరైన దిశలో వెళ్ళడం లేదని లేదా వారి భాగస్వామితో పొరపాటు చేస్తున్నారని భావించవచ్చు. అటువంటి పరిస్థితిలో ఈ వ్యక్తులు ప్రేమ సంబంధాల పునర్నిర్మాణం కోసం ఓపికగా పనిచేయాలని మరియు దానిని తగిన పరిష్కారాలను కనుగొనాలని సూచించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక మీ నేమ్ ఎం లెటర్తో స్టార్ట్ అవుతున్నట్లయితే మీ నేమ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.